పంటలకు సాగునీరవ్వని సీఎం రేవంత్ రెడ్డి మీద ఆయన మంత్రివర్గం మీద క్రిమినల్ కేసులు పెట్టాలని పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్టమధు డిమాండ్ చేశారు. స్థానిక బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన కాళేశ్వరం ప్రాజెక్టును బూచిగా చూపించి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను చంపుతుందని మండిపడ్డారు. రైతుల చావులకు కారణం సీఎం రేవంత్ రెడ్డి ఆయన మంత్రివర్గమేనని అన్నారు. పెద్దపల్లి జిల్లాలో చాలా మంది రైతులకు ఇంకా రైతు బంధు పడలేదని, కానీ అందరికీ వేశామని కాంగ్రెస్ నాయకులు అంటున్నారని ఎద్దేవా చేశారు. పోలీసులను వాడుకుని నోరు లేని రైతులపై కేసులు పెడతామనడం సరికాదన్నారు. దాన్ని పూచిగా చూపెట్టి రైతులను ఆయనే మరి ఆత్మహత్యలు ప్రేరేపించిన విధంగా, వారి చావులకు ఆయనే కారణమయ్యే విధంగా వారి మాటలు కనబడతా ఉన్నాయి. ఇసుక సంచులేసి ఆపి నీళ్లు ఇవ్వాల్సినటువంటి రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరాన్ని ఆ ఇసుక సంచులన్న కనీసం వేసి నీళ్లు ఇవ్వకుండా వారు ఏం మాట్లాడుతున్నారంటే కాళేశ్వరం 11 పోర్షన్లలో ఒక్క పిల్లర్ దగ్గర దెబ్బ తాకితే దాన్ని పూచిగా చూపించి ఇవాళ రైతుల నూళ్లలో మందు పోస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు అదే విధంగా ఉన్నారు, మంత్రులు అదే విధంగా ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూచి చూపించి లక్షల మంది ఇవాళ లక్షల ఎకరాలకు వాళ్ళ చావులకు కారణమైతా ఉన్నారు, మనుషుల చావులకు కారణమైతా ఉన్నారు. ఒకవైపు నీళ్లు ఇస్తలేరు, ఇంకోవైపు రైతు బంధు 31 వరకు ఇస్తామని 30 సార్లు చెప్పిండు రేవంత్ రెడ్డి గారు. అంటే ఎన్ని ఎకరాల వరకు ఇస్తారో ఇప్పటి వరకు చెప్పకుండా అక్కడొకటి వేసి మొత్తానికి మేము రైతు బంధు వేసినాం, 31 వరకే పూర్తిగా వేస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఒక పెద్దపల్లి జిల్లాలో ఇంకా 8,000 ఎకరాలకు రైతు బంధు పడేది ఉంది. ఇటు రైతు బంధు ఇవ్వరు, నీళ్లు ఇవ్వరు, కాళేశ్వరాన్ని చూపించి రైతుల పంటలను ఎండబెడుతున్నారు. ఇవాళ రైతులను ఆయనే ప్రత్యక్షంగా ఆయన విధానాల వలన వాళ్ళ మంత్రివర్గం మొత్తం కూడా ఇవాళ రైతుల చావులకు కారణమైంది. ఆ కాళేశ్వరం మేడిగడ్డ దగ్గరకి రింగు బండి వేసి ఇయ్యరాదా, ఇసుక బత్తాలు వేసి ఇయ్యరాదా? నీకు మనసుంటే మార్గం లేదా? ఇవి మనం రింగు బండలు చూడలేదా? పెద్ద పెద్ద చెరువులను ప్రాజెక్టులను కాపాడినాం, మనం రింగు బండ్లు వేసి పంటలను కాపాడినాం, నీళ్ళు ఇచ్చినాం. ఇవాళ వీళ్ళకు మనసు లేదు. ఎంతసేపు ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కూడా మొత్తం అబద్ధాల మీదనే దాన్ని బతకాలని చూస్తున్నారు. అబద్ధాలతోటి అధికారంలోకి వచ్చారు, అబద్ధాల మీదనే బతకాలని చూస్తున్నారు. ఇవాళ రైతులకు కనీసం ఇసుక బత్తాలేసి నీళ్లు ఇవ్వకుండా కాళేశ్వరం ప్రాజెక్టు పూచి చూపించి ఇన్ని ఎకరాల మరి ఎండిపోవడానికి కారణమైనటువంటి వీళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలి. రేవంత్ రెడ్డి గారి మీద పెట్టాలి, వీళ్ళ మంత్రివర్గం మొత్తం మీద క్రిమినల్ కేసులు పెట్టాలి.